నిషేధిత చైనా మాంజా విక్రయాలపై పోలీసులు నజర్ పెంచారు. ఈ మేరకు మాంజా విక్రయదారులకు, వినియోగదారులకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సీఐ హనోక్ హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా చైనా మాంజాపై నిషేధం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చైనా మాంజా కొనిపించవద్దన్నారు. సంక్రాంతి పండుగ వేళ బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా సంక్రాంతి సెలవులలో వేరే ఊరుకు వెళ్లే ప్రజలు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే విలువైన వస్తువులు దొంగల పాలు కాకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తామని భద్రత కల్పిస్తామన్నారు. ముందుగా బెల్లంపల్లి పట్టణ ప్రజలు, నెన్నెల మండలం బెల్లంపల్లి టూటౌన్ పరిధిలో, తాళ్ళగురిజాల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. 10వ తారీఖు నుంచి గవర్నమెంట్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేశారు. చాలామంది మీ సొంత ఊర్లకి లేదంటే విలేజ్లకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళే టైంలో మీకు విలువైన వస్తువులని, మీ ప్రాపర్టీని జాగ్రత్తగా లాక్ అండ్ కీలో పెట్టుకోవాలి. పోలీసులకు కూడా మీ యొక్క లొకేషన్ని మాకు సమాచారం ఇస్తే మేము అక్కడ పెట్రోలింగ్ పెట్టి మీ ప్రాపర్టీ ఎలాంటి దొంగలపాలు కాకుండా మా వంతుగా మేము పెట్రోలింగ్ పెట్టి శాయశక్తులా కృషి చేస్తాము. అలాగే ఇంకా ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది పతంగులు ఎగరేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పతంగులకు సంబంధించి ఈ మాంజా, చైనా మాంజాని చాలామంది వాడుతున్నారు. చాలామంది షాపులలో కూడా చైనా మాంజాని విక్రయించడం జరుగుతుంది. ఎవరైనా సరే చైనా మాంజాను వాడినా, విక్రయించినా వారిపైన చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చైనా మాంజా వల్ల పక్షుల యొక్క ప్రాణాలు పోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకి ఆ చైనా మాంజా ఆ గుర్తు దగ్గర తట్టుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది చేతులకి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి చైనా మాంజా వాడొద్దు, ఎవరు కూడా విక్రయించొద్దు. ఇలా ఎవరైనా చైనా మాంజా వాడినా, విక్రయించినా వారిపైన చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల తరఫున మేము నిలబడతాం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇమీడియట్గా మీరు మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదంటే 100 నంబర్కి ఫోన్ చేయవచ్చు. మా యొక్క సేవలను మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.